ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల నుంచి ఆగస్టు నెల వరకు ఎలాంటి గోచార ఫలితాలు సూచిస్తున్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా గ్రహస్థితిని అనుసరించి వీరికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా మంచి ప్రతిఫలాలను ఇస్తాయనే విషయాన్ని మీకు మంచి ప్రతిఫలాలను ఇస్తాయి. దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల ఏంటంటే భవిష్యత్తు మీద బెంగ అనేది మీకు కొంచెం తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ ఆరోగ్యం కూడా మీకు సంతృప్తికరంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి, దీర్ఘకాలిక అనారోగ్య బాధల నుంచి, దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు గట్టెక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వ పరీక్షలు రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కొత్త అవకాశాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారు మాత్రం ఒక విషయాన్ని గమనించాలి. వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వీడ్చుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేసినా కూడా కష్టపడి పనిచేయాలి తప్పించి లక్ మీద, ఫేట్ మీద, అదృష్టం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆధారపడకూడదు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకు మాత్రం మీ యొక్క పనిచేసే తోటి ఉద్యోగులతో కానీ, మీ సుపీరియర్స్తో కానీ మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు వారితో చాలా సహనంగా ఉండాలి, సహనంగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వాదాలకు కానీ, ఘర్షణకు కానీ, గొడవలకు కానీ దిక్కకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ జూన్ నెల ద్వితీయ పక్షంలో ప్రయాణాలు వాయిదా వేయటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి జూన్ నెల ద్వితీయ పక్షం నుంచి వీళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే సామాన్యంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక నిర్లిప్తమైన భావం ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఉంటుంది. అంటే పనులు చేస్తున్నప్పటికీ కూడా, యాదృచ్ఛికంగా పనులు చేస్తున్నప్పటికీ కూడా పరిపూర్ణమైన మనసు పెట్టి వీళ్ళు పనులు చేయలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక జూలై మాసంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా విద్యార్థులు చదువులో మంచి ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలని చాలా ఆసక్తితో నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా పోటీ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సిన్సియర్ ఎఫర్ట్స్ మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే ఆ అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మీరు కనుక దూర ప్రయాణాలు చేస్తే వాటి వల్ల కూడా మీకు లాభాలు చేకూర్చడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం మాత్రం ఈ నెలలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీ ఖర్చులు, అవసరాల నిమిత్తం తగిన ఆదాయం వస్తుంది. కానీ పూర్తిగా ఎక్స్ట్రాడినరీగా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించకూడదు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో
ఆ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో మీరు ఏదైనా వాయిదా వేస్తే పనులు, ఆ వాయిదా వేసిన పనులన్నీ కూడా ఈ నెలలో మీరు తిరిగి ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఆయా సంబంధాలన్నీ కుదరటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవాళ్ళు అందరికీ కూడా ఈ నెలలో కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు ఊహించిన విధంగా ఫలితాలు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కష్టపడి చదివితే కనుక మాత్రం ఖచ్చితంగా కూడా మీకు మంచి బాగా రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కష్టపడి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కష్టపడకుండా ఏ ఫలితం రాదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆగస్టు నెలలో మీ యొక్క ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క సత్సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి, చాలా బాగుంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు రుణాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రుణాలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆదాయం మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఏదో రకంగా మీకు ఆదాయం మీకు చేతికి అందడం వల్ల చాలా వరకు సమస్యలు మీకు తీరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవసరానికి మీకు డబ్బు చేతికి అందడం వల్ల మీకు చాలా వరకు సంతోషంగా, సుఖంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు సంబంధించి మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ విద్యకు సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా మంచి శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లలకు కూడా శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారులకు మాత్రం సామాన్యంగా ఉంటుంది. అయితే 3వ వారం నుంచి, అంటే మొదటి 2 వారాలు తీసేస్తే 3వ వారం నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. 3వ వారం నుంచి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి బదిలీలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు తెలిసిన దూర ప్రాంతాల్లో నివసించే మీకు స్నేహితులు ఎవరైనా మీకు చేదోడు వాదోడుగా ఉండి మీ యొక్క జీవితానికి అభివృద్ధి చెందడానికి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు జూన్ నెల ద్వితీయ పక్షం నుంచి ఆగస్టు నెల వరకు కూడా ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు తప్పించి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపఠనం చేయండి. అలాగే నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.